సో గైస్ ఏపీ పాల్సెట్ 2024కి సంబంధించి ఎవరికైతే ఫైనల్ ఫేజ్లో కూడా సీట్ రాలేదో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. అట్ ది సేమ్ టైం మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. సో గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అన్న నాకు సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో కూడా నాకు సీట్ అయితే రాలేదు, నాకు మంచి ర్యాంక్ వచ్చింది అయినా కూడా రాలేదు. ఫేజ్ 3 కౌన్సిలింగ్ అంటే థర్డ్ కౌన్సిలింగ్ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. గైస్ మనకు ఆల్రెడీ మనకు ఫైనల్ ఫేజ్ అనేది కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా సెకండ్ ఫేజ్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే సీట్స్ అనేటివి అలాట్ అయితే కాలేదన్నమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారు. నెక్స్ట్ ఏం చేయాలని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ గైస్ మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఇంకా మనకు అలాట్మెంట్ అయితే కంప్లీట్ కాలేదు కదా, మొత్తం కంప్లీట్ అయిపోతే ఇన్ కేస్ సీట్స్ అనేటివి మిగిలితే మాత్రం ఇంకో ఫేజ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే అది తక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అందుకే చెప్తున్నా. గైస్ వెయిట్ చేద్దాం, ఎందుకంటే మనకు ఫైనల్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకో ఫేజ్ పెట్టాలంటే మనకు సీట్స్ అనేటివి మిగలాలి. ఇన్ కేస్ సీట్స్ మిగిలితే కనుక మనకు నెక్స్ట్ ఫేజ్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్ సీట్ రాని వాళ్ళకి చెప్తున్నా, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ థర్డ్ కౌన్సిలింగ్ లేకుంటే మాత్రం మేనేజ్మెంట్లో అయితే వెంటనే జాయిన్ అయిపోండి, ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, అందుకే చెప్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఏం చేయాలని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అందుకే వాళ్ళ కోసం అయితే చెప్తున్నా గైస్. నెక్స్ట్ మేనేజ్మెంట్లో అయితే మీరు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వండి. థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే మాత్రం అప్డేట్ ఇస్తాను.